నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. మళ్ళీ చాలా తర్వాత వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కోసం అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేశారు మనకి ఇన్స్టాగ్రామ్లో, స్పెషల్లీ యూఏ జాబ్స్ గురించి చేయమని చెప్పేసి. అండ్ టైప్స్ ఆఫ్ వీసాస్, ఏం వీసాస్ ఉంటాయి, ప్రాసెస్ ఏంటిది, బెనిఫిట్స్ ఏంటి యూఏలో, అండ్ శాలరీస్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనం మేనేజ్ చేసుకోగలం, సింగిల్స్కి ఎలా ఉండాలి, కపుల్స్ ఫ్యామిలీ తోటి మూవ్ అవుతే ఎలా ఉండాలని చెప్పేసి చాలామంది అయితే నాకు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అన్నట్టు. సో కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో క్లారిటీ అయితే మీకు కంప్లీట్గా నేను ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మంచి బెనిఫిట్ అన్నట్టు ఏంటంటే, ఈ జీసీసీ కంట్రీస్ అనేది కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అన్నట్టు. సో నాట్ ఓన్లీ దుబాయ్, నాట్ ఓన్లీ ఖతర్, నాట్ ఓన్లీ సౌదీ, ఈ అన్ని జీసీసీ కంట్రీస్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ అన్నట్టు. సో మీరు ఎంత ఎర్న్ చేసుకున్నా గవర్నమెంట్కి అయితే ₹1 కూడా కట్టాల్సిన అవసరం ఏం లేదన్నట్టు. సో అందుకోసం అని చెప్పేసి నాకు తెలిసిన చాలామంది బ్రిటిషర్స్ కానీ, అమెరికన్స్ కానీ, యూరోపియన్స్ చాలామంది అయితే ఇక మన జీసీసీ కంట్రీస్లో వర్క్ చేస్తారు అన్నట్టు. నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ అయితే వాళ్ళు చెప్పే ఒకటే ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే, జీసీసీ కంట్రీ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. సో ఏ హెడ్ఏక్ ఉండదు, మనం ఎంత ఏం చేసుకుంటున్నామో అదంతా మన పాకెట్లో పెట్టుకోవచ్చు, మన అకౌంట్లోనే ఉంటుంది, ₹1 కూడా కట్టాల్సిన అవసరం ఏం లేదని చెప్పి 10,000 ఎర్న్ అయ్యాయి, 10 కోట్లు ఎర్న్ అయ్యాయి, 20 కోట్లు ఎర్న్ అయ్యాయి, నువ్వు ఏ బిజినెస్ అయినా సరే ఏమైనా అయ్యి, ఇది వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అన్నట్టు. నువ్వు ఎంత సంపాదించుకుంటే అది నీ పాకెట్లోకి మాత్రమే, నువ్వు గవర్నమెంట్కి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది చాలా బాగుంది కదా. కానీ మన ఇండియాలో నువ్వు 10 lakhs కంటే ఎక్కువ సంపాదిస్తే గవర్నమెంట్కి నువ్వు 40% ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. బట్ అదే జీసీసీ కంట్రీస్లో ₹1 కూడా నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత ఎర్న్ చేసుకుంటే చేసుకో, గవర్నమెంట్కి ఏ సంబంధం లేదు. ఇది కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అన్నట్టు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వీసాస్ గురించి అన్నట్టు. సో బేసిక్లీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి టూరిస్ట్ వీసా, విజిట్ వీసా. సో చాలా మంది ఏం చేస్తారంటే, విజిట్ వీసా మీద వచ్చి, టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇక్కడ స్టే చేసి జాబ్స్ వెతకడం కానీ, జాబ్స్ కోసం ఇంటర్వ్యూ చేయడం కానీ చేస్తారన్నట్టు. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. బట్ యూఏ గవర్నమెంట్ కూడా తెలుసు, చాలామంది విజిట్ మీద వచ్చి జాబ్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, జాబ్స్ తెచ్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ యూఏ గవర్నమెంట్ దీని మీద పెద్ద యాక్షన్స్ ఏం తీసుకోదు అన్నట్టు. ఐ బెటర్ సజెస్ట్ డోంట్ కమ్ ఆన్ విజిట్ వీసా ఆర్ టూరిస్ట్ వీసా ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ ద జాబ్స్. దర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ ఆల్సో. సో ఈ టూరిస్ట్ విజిట్ వీసా మీద వస్తే ఏంటంటే, సర్టన్ లిమిట్ ఉంటుంది అన్నట్టు. అంటే 30 days, 25 days లిమిట్ తోటి మీరు వస్తారు. అండ్ అందులో మీకు జాబ్ దొరకదో కూడా తెలీదు. అండ్ మీరు మళ్ళీ వెనుకకు పోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇన్ కేస్ ఒకవేళ పోలేకపోతే మళ్ళీ మీ మీద ఫైన్స్ కానీ, పోలీస్ కంప్లైంట్స్ కానీ ఉంటాయి అన్నట్టు. అందుకోసం అని చెప్పేసి ఇది చేయకండి. ఇంకోటి ఆప్షన్ ఏంటంటే, జాబ్ సీకర్ వీసా ఉంటుంది అన్నట్టు. చాలా ఈజీగా వస్తుంది. 90 days మీరు ఇక్కడ ఉండొచ్చు అన్నట్టు. అండ్ ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఐ బెటర్ సజెస్ట్, మీరు జాబ్స్ కోసం మాత్రమే యూఏకి వస్తే ఈ జాబ్ సీకర్ వీసా తెచ్చుకోండి. జాబ్ సీకర్ వీసా మీద మీరు యూఏకి రండి. 90 days మీకు ఫ్రీగా మీరు యూఏలో ఉండొచ్చు అన్నట్టు. ఈ 90 daysలో మీరు ఇంటర్వ్యూస్ ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వండి. జాబ్స్ రాగానే అదే జాబ్ సీకర్ వీసా మీద మీరు ఏ కంపెనీలో సెలెక్ట్ అయితే ఆ కంపెనీ మీకు అయితే రెసిడెన్స్ వీసా అనేది ఇస్తారన్నట్టు. సో ఆ రెసిడెన్స్ ఎంప్లాయ్మెంట్ వీసా మీద మీరు యూఏలో అయితే ఉండొచ్చు అన్నట్టు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అన్నట్టు. సో ఆ బెటర్ మీరు జాబ్స్ కోసం మాత్రమే వస్తే జాబ్ సీకర్ వీసా మీద రండి. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. మీరు ఇండియాలో ఉన్నా సరే కానీ ఆన్లైన్లో జాబ్స్ చూసి ఆ జాబ్స్కి అప్లై చేసి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ అయితే కంపెనీయే మీకు కంప్లీట్గా వీసా కానీ, కంప్లీట్గా మెడికల్ కానీ, కంప్లీట్గా హెయిర్ టికెట్స్ కానీ కంపెనీ మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ అయితే కంపెనీ మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది యూఏ గవర్నమెంటే మీకైతే చూసుకుంటుంది అన్నట్టు. ఇది బెస్ట్ ఆప్షన్ కదా. ఇంకొక టాపిక్ వచ్చేసి మూవ్ అవ్వడం. అంటే మీరు ఫ్యామిలీ తోటి మూవ్ ఎలా అవ్వాలి, అండ్ సింగిల్గా మూవ్ అయినప్పుడు మీరు ఏ శాలరీ ఉంటే బాగుంటుంది, ఫ్యామిలీ తోటి మూవ్ అయితే ఏ శాలరీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అయితే నన్ను ఈ క్వశ్చన్స్ అయితే అడిగారు అన్నట్టు. సో మీరు సింగిల్గా ఉంటే ఏంటంటే, ఒక 2500 అబోవ్ శాలరీ ఉంటే చాలా హ్యాపీగా మీరు సర్వైవ్ అవ్వచ్చు అన్నట్టు. ఎలాంటి ప్రాబ్లమే ఉండదు. అండ్ అదే మీరు ఫ్యామిలీతో ఉంటే ఖచ్చితంగా మీరు ఒక 10,000 అబోవ్ శాలరీ ఉంటే మీరు మేనేజ్ అయితే చేయొచ్చు అన్నట్టు. ఎందుకంటే రూమ్ రెంట్స్ కానీ, పిల్లలు ఉంటే పిల్లల స్కూల్ ఫీజు కానీ, మీ ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, స్కూల్ ఫీజు, స్కూల్ బుక్స్ అనుకుంటే ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి అన్నట్టు. ఫ్యామిలీతో వస్తే అట్లీస్ట్ 10,000 అబోవ్ ఉంటే మీరైతే మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అదే సింగిల్గా ఉంటే మీరు షేరింగ్ అకామిడేషన్స్లో కూడా ఉండి మీ మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు, మేనేజ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. రిగార్డింగ్ టెంపరేచర్స్ అన్నట్టు, టెంపరేచర్ కొంచెం మెయిన్ టాపిక్ అన్నట్టు. టెంపరేచర్ కొంచెం దారుణంగానే ఉంటుంది. స్పెషల్లీ సమ్మర్లో చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. అండ్ 6 months సమ్మర్, 6 months వింటర్ అన్నట్టు. వింటర్ చాలా అంటే చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా గడపవచ్చు అన్నట్టు. బయట చాలా బాగుంటుంది. ఇది తెలుసు కదా, హ్యూమిడిటీలో ఈ వాటర్ పర్సంటేజ్ కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ ఆ వేడి హ్యూమిడిటీ తోటి
మీరు బయటికి నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రం మీ బాడీ మొత్తం చెమటతోటి దారుణంగా ఉంటుంది అన్నట్టు. సో 6 months సమ్మర్, 6 months వింటర్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైండింగ్ ద జాబ్స్ అన్నట్టు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మనకి జాబ్ లేకపోతే మనం ఎలా మూవ్ అవుతాం. సో నాకు తెలిసిన మంచి ప్లాట్ఫామ్ ఏంటంటే లింక్డ్ఇన్ ప్రతి ఒక్క కంపెనీ యొక్క హెచ్ఆర్ వీళ్ళందరూ లింక్డ్ఇన్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తారు అన్నట్టు. చాలా పాపులర్, చాలా అంటే చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. చాలా అంటే చాలా ఈజీగా జాబ్స్ అయితే వెతుక్కోవచ్చు అన్నట్టు. మీకు కావాల్సిన కంట్రీ, మీకు కావాల్సిన పొజిషన్, డెసిగ్నేషన్ అందులో ఎంటర్ చేస్తే చాలా లీస్ట్ అనేది వస్తుంది అన్నట్టు. చాలా అంటే చాలా ఈజీగా అప్లై చేసుకోండి. మీ CV హెచ్ఆర్కి వెళ్తుంది. మీకు నచ్చితే వాళ్ళతో మీకు కాంటాక్ట్ అవుతారు అన్నట్టు. సో లింక్డ్ఇన్ ఈజ్ చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను లింక్డ్ఇన్ సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ యూజ్లెస్ అన్నట్టు. అంటే యూజ్లెస్ అని చెప్పాను కానీ అంత యాక్టివ్గా అంత లెజిట్గా అనేది నాకు అనిపించవు. లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ వన్, అది యూజ్ చేయండి. అండ్ ఇంకా లోకల్ బేస్డ్ కొన్ని ఉన్నాయి, డూబీజిల్ అని చెప్పేసి, ఇండీడ్ అని చెప్పేసి ఇవి కూడా ఉన్నాయి. కానీ ఇవి లోకల్లో ఉన్న వాళ్ళకు చాలా అంటే చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది అన్నట్టు. స్పెషల్లీ చిన్న చిన్న జాబ్స్ లోకల్ వాళ్ళకు ఈ డూబీజిల్ ద్వారా ఏంటంటే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు సెలెక్ట్ అవ్వడానికి. సో అందుకోసం అని చెప్పేసి లోకల్గా ఉన్న వాళ్ళు డూబీజిల్ ఇలాంటి యూజ్ చేయండి. బట్ ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, లింక్డ్ఇన్ అయితే యూజ్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు హెచ్ఆర్ నుంచి. సో ఇది ఈరోజు వీడియో. నాకు తెలుసు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్, చాలా క్వశ్చన్స్ అయితే మీకు ఉంటాయి. అఫ్కోర్స్ నో ప్రాబ్లం, మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్కి రీచ్ అవుట్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.